హాయ్ అండి. ఈ మెసేజ్‌లో నేను స్టూడెంట్స్‌కి ఒక మంచి సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ సొసైటీలో మనం సహజంగా చూస్తూ ఉంటాం. స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లల్ని వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే వేరే పిల్లలతోనో, వేరే వాళ్ళతోనో కంపేర్ చేస్తూ ఉంటారు. అంటే వాడు చూడరా అంత బాగా చదువుతున్నాడు. లేకపోతే వాడు చూడరా అంత గొప్పగా ఎదిగాడు. మరి నువ్వేంట్రా అని ఈ పోటీ ప్రపంచంలో ఇది సహజంగా జరుగుతున్న ప్రక్రియ. మరి దీనివల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అంటే, నేనైతే ఖచ్చితంగా సమస్య అయితే ఉంటుంది. అదేంటంటే, పిల్లలు ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడిలోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఎవరితో అయితే కంపేర్ చేసుకుంటున్నారో, తెలుసో తెలియకుండో అవి డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్‌గా కావచ్చు, వాళ్ళు మన ప్రపంచంలోకి వచ్చేస్తారు. మన జీవితంలోకి వచ్చేస్తారు. వచ్చి మనల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. రోజు మనల్ని గుచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. అంటే ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి మనకి. అంటే వాడేంటి వాడు చదివేస్తున్నాడేమో, లేకపోతే వాడు ఇది చేస్తున్నాడేమో, మనం ఇంకా ఈ ఈ ఈ టెన్షన్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏంటి? ఒక చిన్న చిట్కా మీకు చెప్పదలుచుకున్నాను. మనం ఎవరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనమే కంపేర్ చేసుకోవాలి. ఈరోజు నేనున్న స్టేటస్ సరిపోతుందా? ఈరోజు నాకున్న ఈ నాలెడ్జ్ సరిపోతుందా? ఈరోజు నాకున్నటువంటి ఈ స్కిల్స్ సరిపోతాయా? టెస్ట్ చేసుకోవాలి నిజాయితీగా. మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. అలాగని చేసుకున్నట్లయితే మనకి తెలుస్తుంది మనం ఏంటి అనేది. సో కాబట్టి దానికి అనుగుణంగా మనం రివైజ్ చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ, ఇంకా డెవలప్ చేసుకుంటూ, ఈ నాలెడ్జ్ లెవెల్స్‌ని పెంచుకుంటూ మనం ముందుకెళ్ళగలుగుతాం. ఇలా చేసినట్లయితే మనకి ఎటువంటి మానసిక ఒత్తిడి ఉండదు, టెన్షన్ ఉండదు, హ్యాపీగా సాగుతుందనమాట. సో కాబట్టి ప్లీజ్ ఎవరితోనూ మీరు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనమే చాలు. ఇది గాని మనం ఫాలో అయితే పిల్లలు ఎంతవరకైనా సరే ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా హ్యాపీగా వెళ్ళగలుగుతారు. సో ఇది కూడా ఒక మంచి ప్రాక్టీస్ చేయండి. స్టార్ట్ చేయండి ఈరోజు. మీతో మీరు కంపేర్ చేసుకోండి. సరిపోతుంది. థ్యాంక్ యూ.